సహోదరుడా, ప్రియ సహోదరి, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను తలంచుతున్నాను. ఎందుకంటే మీ క్షేమమే నా క్షేమమని నేను తలంచుతున్నాను. సరే కానీ అందరూ అన్ని విషయాల్లో క్రమంగా ఉంటున్నారా? ఎందుకంటే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుంచి తొలగిపోండి అంటున్నాడు. సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ మాట మనల్ని అంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మన కొరకు ఇచ్చిన దేవుడు, తన రక్తాన్ని మన కొరకు కార్చిన దేవుడు, తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన దేవుడు, నీవెవరో నేను ఎరుగను, నా యొద్ద నుంచి తొలగిపోమని మనల్ని అంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. అక్రమము చేయవార్లారా నా యొద్ద నుంచి తొలగిపోండి అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఆ మాట అన్నాడంటే మనకు చీకటే గతి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అన్ని విషయాల్లో క్రమంగా ఉండి దేవుని వెంబడించండి. ఏ విషయంలో అక్రమంగా ఉంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని దాన్ని క్రమంగా మార్చుకొని దేవుని వెనకాల కొనసాగండి. దేవుని పిల్లలుగా మీరు అనుక్షణం ఆయన పిల్లలుగా ఈ లోకంలో జీవించండి. మీకందరికీ వందనాలు.